నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కల్కత్తా ఆర్జీకర్ వైద్య కళాశాలలో రెసిడెంట్ జూనియర్ డాక్టర్పై దుండగులు పాశవికంగా హత్య పట్ల నిరసనగా కల్వకుర్తి డాక్టర్లు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మౌనం పాటించారు. మహిళా డాక్టర్ను అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇవాళ ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు అన్ని ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్ చేయనున్నట్లు తెలిపారు. దేశ ప్రజలు సహకరించాలని కోరారు. కోల్కతాలో ఏదైతే సంఘటన జరిగిందో అది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయం. సో ఒక డ్యూటీలో ఉన్నటువంటి రెసిడెంట్ డాక్టర్ నైట్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ఆమెను అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన అనేది దేశంలో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్ని, ప్రతి ఒక్కరిని కూడా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించిన ఘటన. సో ఈ సంఘటనకు ప్రొటెస్ట్గానే ఈరోజు కల్వకుర్తి డాక్టర్స్ అసోసియేషన్ అందరం కూడా కలిసి ఒక క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇంతేకాకుండా రేపు మార్నింగ్ 6 గంటల నుంచి ఎల్లుండి మార్నింగ్ 6 గంటల వరకు అన్ని రకాల ఓపీ సర్వీసెస్ను కూడా రద్దు చేసుకుంటున్నాము. సో ఒకటే ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. సో మేము చేసే ఇది ఎందుకు అంటే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా డాక్టర్స్ పైన ఎవరైనా సరే ఎలాంటి ఇట్లాంటి సంఘ విద్రోహక చర్యలు ఎవరు పాల్పడినా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని, అందుకు తగిన చట్టాలను గట్టిపరచాలని చెప్పి గవర్నమెంట్ను కోరుకుంటూ ఉన్నాము. సో ఈ మా ప్రొటెస్ట్ ఏదైతే ఉందో చాలామంది పేషెంట్స్కి రేపు ఇన్కన్వీనియన్స్ కలిగించవచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ ఒక అమ్మాయి ఒక డాక్టర్ అయ్యి ఉండి తనను కోల్పోయిన తన ఫ్యామిలీ బాధను, అంతేకాకుండా ఒక స్నేహితురాలను కోల్పోయిన అందరి బాధను కూడా అర్థం చేసుకొని సో డాక్టర్లకు అండగా నిలిచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యంగా ఒక ఫిమేల్ డాక్టర్ పైన ఎవరైతే అత్యాచారం చేసి ఈ విధంగా మర్డర్ చేయడం జరిగిందో దాన్ని బట్టి ఈరోజు మేము ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదని కాదు, ఒక డాక్టర్ అనే కాదు కానీ ఒక సమాజంలో ఒక భారతదేశంలో ఈరోజు జరుగుతున్న ఒక మహిళల పైన ఇంతకు ముందుకు ఇలాంటివి జరిగినప్పుడు ఎలాంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అలాంటి అమెండ్మెంట్స్ కూడా తీసుకురావాలి. ఒక డాక్టర్ అనేది ఒకటి మా కొలీగ్ అనేది కాకుండా మేము కూడా ఒకప్పుడు కొన్ని ఇష్యూస్ మన ఇండియాలో జరిగినప్పుడు అందరూ అన్ని వాటికి అన్ని విధాలుగా మనం రియాక్ట్ అయినాం. ఇక్కడ ఉన్న యువత అయినా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా. ఈరోజు ఒక డాక్టర్ అనే ఒక వృత్తి ఎలాంటిది అంటే ఇప్పుడు ఒక చెస్ట్ ఫిజిషియన్ అంటే ఒక ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక డాక్టర్. అలాంటి డాక్టర్ ఈరోజు మన సమాజంలో ఉండుంటే ఎంతో కష్టపడితే ఆ స్థాయికి వస్తారు. అలాంటి డాక్టర్ ఈరోజు కొంతమంది వాళ్ళ ఆనందం కోసం ఆవేశంలో అలాంటి తప్పులు చేసి డాక్టర్ని చంపడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇలాంటివి జరగకుండా, సమాజంలో జరగకుండా మన వంతుగా మనం కృషి చేస్తూ ఉంటుంటే ఒకరోజు ఫుల్ ఫ్లెడ్జ్గా పబ్లిక్ అందరూ రియాక్ట్ అవుతే దీనికి మా యొక్క బంధు ఎలా చేస్తున్నాం అలానే మీరు కూడా మీ సంబంధించిన వాటిలో కూడా మీరు కూడా ఈరోజు గత 5 రోజుల క్రితము 6 రోజుల క్రితము జరిగిన సంఘటనను బట్టి మేము ఇలా ప్రొటెస్ట్ చేయడం జరుగుతున్నది. కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన ఒక వైద్యురాలిపై జరిగిన అత్యాచారం తర్వాత హత్య చేయబడిన ఘటనను తలుచుకొని సిగ్గుతో అందరం తల వంచుకుంటున్నాం. ఈ దుర్ఘటనను బట్టి ఎంతోమంది దేశం మొత్తంగా బాధపడుతున్నాం. వాళ్ళ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నాం. వారికి సంఘీభావంగా ఈ ర్యాలీ తీయడం జరిగినది. ఇలాంటి ఘటన జరగకుండా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుచున్నాము.